వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ టేస్టీ హెల్తీ మునక్కాయ రసం విత్ పెద్ద చిక్కుడుకాయ ఫ్రై. లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామా? పెద్ద సైజు మునక్కాయలు 3 తీసుకున్నాను. ముక్కలు కోసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాము. 1/2 స్పూన్ కళ్ళుప్పు వేసాను. వాటర్ కూడా 1/2 గ్లాస్ పోసుకోవాలండి. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. మునక్కాయలు బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఒక గిన్నె ఇంకా స్ట్రైనర్ తీసుకుందాము. స్ట్రైనర్ పెద్ద సైజు తీసుకున్నానండి. ఈ స్ట్రైనర్లో ఉడకపెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసేద్దామండి. ఆ వాటర్ అంతా కిందున్న గిన్నెలోకి కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు పప్పు గుత్తితోటి మునక్కాయలు స్మాష్ చేసుకుందామండి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. గుజ్జంతా కిందకి జారిపోతుంటుంది. వీలైనంత వరకు పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్పూన్తో కలుపుతూ స్మాష్ చేయాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మునక్కాయ గుజ్జంతా కింద గిన్నెలోకి వచ్చేసిద్దండి. చూడండి ఇలా చేయాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. అంతా గుజ్జంతా కిందకు వచ్చేసిద్ది. కింద గిన్నెలో అంతా జారిపోయిద్దండి. ఇప్పుడు ఈ పీచ్ అంతా పడేద్దామండి. ఇదిగోండి మునక్కాయ రసంకి కావాల్సిన మునక్కాయ గుజ్జు రెడీ అయిపోయింది. దీన్ని సైడ్న పెట్టుకుందాము. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి బాయిల్ చేసుకుందామండి. మెత్తగా ఉడికేదాకా బాయిల్ చేసుకుందాము. ఉడికిపోయిందండి. దీన్నో సైడ్ని పెట్టేద్దాం చల్లారేదాకా. ఈలోపు రసం పౌడర్ రెడీ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను కందిపప్పు, 3 ఎండుమిర్చిలు తీసుకున్నానండి. 5 చిన్నుల్లి రెమ్మలు, కరివేపాకు, 1/2 స్పూన్ మెంతులు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి. లో టు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేస్తే మాడకుండా బాగా రోస్ట్ అయిద్దండి. చూడండి ఇలా వేగాలి. చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలండి. కమ్మని వాసన వస్తుంది. రసం పౌడర్ రెడీ అయిందండి. రసం చేసుకోవడానికి మీడియం సైజ్ 2 టమాటాలు తీసుకున్నానండి. ఒక గిన్నెలో టమాటా ముక్కలు, స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టాలండి. 2 మినిట్స్ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోయాలి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి టమాటా ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి స్మాష్ చేసుకుందాము. మెత్తగా పేస్ట్ అయ్యేదాకా స్మాష్ చేయాలి. ముందుగా తీసి పెట్టుకున్న మునక్కాయ గుజ్జు ఇప్పుడు ఇందులో పోయాలండి. పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ గుజ్జంతా మరిగేలోపు చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకుందాము. ఇదిగోండి మొత్తం తీసి పెట్టేసుకున్నాను. చూడండి బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు కూడా మిక్స్ చేసుకుందాము.
మునక్కాయ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చింతపండులో ఇంకొంచెం నీళ్ళు పోసేసుకొని మళ్ళీ ఒకసారి ఆ గుజ్జును పోసేసుకుందామండి రసంలో. గుజ్జు పోసేసుకున్నాక ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యేదాకా మనం ఆగుదాము. బాయిల్ అయిన తర్వాత రసం పౌడర్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ మనం రసం పౌడర్ వేసుకోవాలి. వేయంగానే కమ్మటి వాసన వస్తుందండి. రసం పౌడర్ వేసినాక ఫ్లేమ్ హైలోనే ఉండాలండి ఒక 5 మినిట్స్ దాకా. 5 మినిట్స్ తర్వాత ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 1 మినిట్ బాయిల్ అవుతుంది. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. సైడ్ డిష్కి పెద్ద చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాము. ఈ చిక్కుడుకాయల్ని సాల్ట్ వాటర్లో 10 మినిట్స్ నానబెట్టి తీసేనండి. చూడండి చూపిస్తున్న విధంగా తీయాలి. ఫస్ట్ పక్కనున్న పీచ్ అంతా తీసేయాలండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి లోపల చూడాలి. ఏమైనా పురుగులు ఉన్నాయా లేవా చూసుకొని అప్పుడు ముక్కలు చేయాలి. కాయలన్నీ ఈ విధంగానే ముక్కలు చేసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకుందాము. ఈ ముక్కలన్నిటిని వాటర్ నుంచి సెపరేట్ చేసేసుకొని నెక్స్ట్ కుక్కర్లో వేసేసుకుందామండి. ఇందులో 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకొని వాటర్ కొంచెమే పోయాలండి, సరిపోతుంది. ఎక్కువ పోయక్కర్లేదు. 1 విజిల్ వచ్చేదాకా బాయిల్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి ఎంత బాగా బాయిల్ అయిందో. పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు కాస్త ఎక్కువగానే వేస్తున్నానండి. ఫ్రైలోకి రసంలోకి ఇదే తాలింపు యూజ్ చేస్తున్నాను. పోపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన చిన్నుల్లి, హింగువ, కరివేపాకు, పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. ముక్కలు చేసి వేస్తున్నాను. ఇప్పుడు కాస్త వేగేదాకా ఇదంతా కలుపుతూ ఉండాలండి. పచ్చిమిర్చి, చిన్నుల్లి ఈ రెండు కొంచెం బాగా వేగాలండి. ఈ కాసేపు వేగాలండి. వేగిన తర్వాత చూడండి చిన్నుల్లి వేగింది. ఇప్పుడు రసంలో తాలింపు వేసుకోవడానికి దీంట్లో నుంచి కొంచెం తీసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా రసంలో వేసుకుందామండి. ఇది రసంలో కలిపేసుకుందాము. రసం రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయింది. చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. పసుపు ఈ రెండు వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముక్క కాస్త వేగేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లో వేసుకోవడానికి కొబ్బరి గ్రైండ్ చేసుకుందామండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి.
మళ్ళీ ఒకసారి చిక్కుడుకాయ చెక్ చేసుకుందాము ఫ్రై అయ్యిందో లేదో. ఫ్రై అయ్యేదాకా కాస్త వేగిస్తూ ఉండాలండి. అడుగంటకుండా వేపుకుంటూ ఉండాలి. వేగితే మంచి టేస్ట్ ఉంటుందండి. చూడండి ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. సాల్ట్ ముందే వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి 2 స్పూన్స్ వేసుకున్నానండి, సరిపోయింది. కొబ్బరి వేసిన తర్వాత 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. అంతేనండి, ఇలా వేపుకుంటూ ఉండాలి. రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ ఫ్రై. టేస్టీ హెల్దీ మునక్కాయ రసం చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.